హలో దోస్తులందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మంచిగున్నారా? నేనైతే మంచిగున్నా. ఇయాల కోటి దీపోత్సవానికి వెళ్తున్నాను. మనకి ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుద్ది కదా ప్రతి ఏటా, ఆడికి వెళ్తున్నాను అన్నట్టు. నేను చూసినవి అక్కడ మీకు కూడా నేను కొన్ని చూపించడానికి ఈ చిన్ని ప్రయత్నము. మనకి 2011లో ఈ కోటి దీపోత్సవం అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది. అప్పుడు ఫస్ట్లో లక్ష దీపోత్సవంగా స్టార్ట్ అయింది. 2012 నుంచి అది కోటి దీపోత్సవంగా ఉంది. ఇక్కడ కొన్ని స్టాళ్ళు కూడా పెట్టిండ్రు కదా, దీపాలు అవన్నీ అమ్ముతుండ్రు. ఇక మనకి ఎక్కువ కావాలంటే తెచ్చుకోవచ్చు, కానీ ఏమీ అవసరం లేదు. చూసిండ్రా ఎంతమంది వచ్చిండ్రో. మేము వచ్చినప్పుడు అసలు స్టార్టింగ్లోనే వచ్చినాము. అంత తొందరగా వచ్చినా కూడా ఇక ఇంతమంది వచ్చిండ్రు. మనకి బయట దీపాలు అమ్ముతుండ్రు, కానీ మనకి ఏం అవసరం లేదు. మీ ఇష్టం ఉంటే కొనుక్కోండి. కానీ ఈడ ఆల్రెడీ దీపాలు, పువ్వులు, నూనె, వత్తులతో సహా అన్నీ పెట్టిండ్రు. అట్లాగే మనకి ఆ రోజు ఉత్సవమూర్తి ఎవరు అయితే వాళ్ళ మూర్తి ఇంకోటి శివలింగం కూడా మనకి ప్రతి టేబుల్ మీద ఇస్తారన్నట్టు. ఇక మనము కావాలనుకుంటే తెచ్చి ఉసిరి దీపాలు అలా కూడా పెట్టుకోవచ్చు. ఇక స్టాండ్లలో నూనెతో సహా వాళ్ళే ఇచ్చిండ్రు, అరేంజ్ చేస్తారు. ఆ స్టాండ్ల కాడ మనకు దీపాలు ముట్టియాల్సిన టైం వాళ్ళు చెప్తారు. అప్పుడు అనౌన్స్ చేసినప్పుడు అక్కడ దీపం అనేది ముట్టించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎంట్రీ కూడా ఫ్రీ అన్నట్టు, మనం ఏమీ కట్టాల్సిన అవసరం లేదు. ఇక అలంకరణ అంటారా, అసలు చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవు. ఇసుక పోస్తే రాలనంత జనము. మనకి కనబడిద్ది కనబడదని ఏం లేదు. కనబడకపోయినా కూడా అక్కడ పెద్ద పెద్ద స్క్రీన్లు ఉంటాయి. ఆ స్క్రీన్ల మీద మనకు చుట్టూ ఉన్నాయల్లా మనం ప్రతిదీ తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా ప్రతిదీ మనకి స్క్రీన్ పైన కనబడుతూ ఉంటుంది. మనకి ఇక్కడ ఏమేమి చేస్తారు, ఎలా చేస్తారు అంటే ప్రతిరోజు అభిషేకము, కళ్యాణము, బిల్వ అర్చన, దీపారాధన, లింగోద్భవము, సప్తహారతులు, అట్లాగే దాండియా కూడా ఆడతారు. ఇంకోటి ఏంటంటే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక రోజు మనకి ఇవైతే రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఇవి 17 రోజులు మనకి చేస్తారన్నట్టు. నేను వెళ్ళింది మంగళవారము. ఆ రోజు సంకటహర చతుర్దశి కావడం వల్ల ఆ రోజు స్పెషల్ ఏంటంటే మొట్టమొదటిసారిగా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తీసుకొని వచ్చారు. ఎక్కడి నుంచి అంటే 6 క్షేత్రాల నుంచి, పళని, తిరుచెందూరు, తిరుత్తనై, ఇలాంటి 6 క్షేత్రాల నుంచి ఉత్సవమూర్తులను తీసుకొచ్చి కళ్యాణం అనేది చేశారు. ప్రతి ఉత్సవమూర్తులకి కూడా కళ్యాణం చేశారు. అంటే ఒక్క స్వామికే చేసి వదిలిపెట్టలేదు. 6 ఉత్సవమూర్తులకు కూడా కళ్యాణము, వస్త్రాలంకరణ, మాల అలంకరణ, హారతి, యజ్ఞోపవేతము అన్నీ కూడా 6 ఉత్సవమూర్తులకు చేశారు. మనకి ఇది చాలా అంటే చాలా కన్నుల పండగగా జరుగుతుంది. చేతులు పైకెత్తి గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ ఉండండి. ఈ టైంలో కోటి దీపాలను ఒక్కసారిగా వెలిగిస్తారు. అసలు ప్రాంగణం చూడడానికి చాలా చాలా బాగుంటుంది. అలాగే ఉత్సవమూర్తులందరినీ మనకి ఒకసారి స్టేడియం చుట్టూ భక్తుల మధ్యలో నుంచి తీసుకొస్తారన్నట్టు. కాగళ్ళతోని, డప్పు చప్పుళ్ళతోని, వాయిద్యాలతోని చాలా చాలా బాగుంటుంది. అసలు ఆ సౌండ్స్కి అయితే అసలు మనల్ని మనం మైమర్చిపోయేలాగా చాలా అంటే చాలా బాగుంటుంది. దీని తర్వాత బంగారు శివలింగము వస్తుందన్నట్టు, లింగోద్భవము. తర్వాత సప్తహారతులు ఉంటాయి. సప్తహారతిలో కూడా ఏ హారతి దేని గురించి అని చెప్పుతూ వాళ్ళు హారతి అనేది ఇస్తారు. ముఖ్యంగా మనము ఎప్పుడు చూడనివి హారతులు అనేది ఇక్కడ చూస్తాము. బిల్వహారతి, నందిహారతి, నాగహారతి, కుంభహారతి, నక్షత్రహారతి, ఇలా రకరకాల హారతులు, ఈ సింహహారతి, ఇలా 7 హారతులు అనేది ఇస్తూ ఉంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి మా బ్యాక్ సైడ్ అసలు ఎలా కాంతులతో ఎంత బాగుందో, కైలాసంలో ఉన్నామా అన్నట్టుగా ఉంటుంది. మాకు ఇదంతా కంప్లీట్ అయ్యే వరకు 10:30 అయింది. తర్వాత మేము బయలుదేరాము.
బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతి ఎగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకొనుట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. నంది ప్రమథ గణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. సింహము అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగును. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యాబుద్ధి, మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ, ద్వేషములు తొలగు. కుంభహారతి. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టిఘోష తొలగు. జన్మ నక్షత్రవశాత్తు, నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.